బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యూహాలని మార్చుకుంటుంది. ఇది నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ మోడ్లో పోరాటం చేయాలనేటటువంటి దృక్పథంతో కేసీఆర్ అందించినటువంటి సూచనల మేరకు ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఆయన కీలకమైనటువంటి నాయకులతో చేసినటువంటి రివ్యూలో పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, కాంగ్రెస్ పార్టీని అటాక్ చేసేటటువంటి మోటుకు సంబంధించి కీలకమైనటువంటి గైడెన్స్ ఇచ్చినట్లుగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రధానంగా గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలోని ఈ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే దాటిగానే అటాక్ చేస్తున్నప్పటికీ రాజకీయ విమర్శలు తీవ్రంగా ఉండడము, దాంట్లో సబ్జెక్టుకి సంబంధించినటువంటి విషయాలు కానీ నిర్మాణాత్మకమైనటువంటి విషయాలు కానీ తక్కువగా ఉండడంతో ప్రజల్లో చర్చ లేనటువంటి వాతావరణం, కేవలం మీడియాకే పరిమితమైనటువంటి వాతావరణాన్ని బీఆర్ఎస్ అనుసరిస్తోంది అనేది కేసీఆర్ అభిప్రాయంగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందువల్లనే ఇప్పుడు నిజానికి తొలి 10 ఏళ్లలో అధికారంలో వచ్చిన తర్వాత పార్టీ అంటే ప్రభుత్వము వెంటనే రావడము, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా వెంటనే అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు అధికారాన్ని అనుభవించడం, తమ పనులు చూసుకోవడమే తప్ప అసలు ప్రభుత్వ నిర్వహణకు సంబంధించినటువంటి శాఖలు, వాటిలో పనితీరు, వాటిలో ఏ రకాలైనటువంటి విభాగాలు ఎలా పనిచేస్తాయి, దాని నుంచి తాను నేర్చుకోవాల్సింది ఏంటి అనేది అధ్యయనం చేయకుండానే 10 ఏళ్ల కాలం అధికార మత్తులో గడిచిపోయింది. ఇప్పుడు చూస్తే కనుక ప్రతిపక్షంలో కూర్చుని ఉన్నప్పుడు ఆయా శాఖలకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు చాలామంది గతంలో మంత్రులుగా చేయడం వల్ల ఆ సీనియర్లు, అందువల్ల ఎక్కడ ఏ లోపం జరుగుతుంది, దాని మీద ఎలా అటాక్ చేయాలి, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ సబ్జెక్ట్ అంటే కేవలం రాజకీయ విమర్శలు కాకుండా సబ్జెక్టు మెటీరియల్ తోటి అటాక్ చేయడం ఎలాగా అనే విషయంలో బీఆర్ఎస్ వెనకబడుతోంది. అందువల్ల రాజకీయ విమర్శలకు మాత్రమే బయటకు వస్తూ రాజకీయ విమర్శలు అంటే సాధారణంగానే దులిపేసుకుని వెళ్ళిపోతాయి. ఎందుకంటే టెక్నికల్ డీటెయిల్స్ లేకపోతే ప్రజలు కూడా ఇంత తినేసారా, ఇంత ఈ రకంగా తిన్నారా అనే దాన్ని ససాక్ష్యాధారాలతో కనుక వివరించకపోతే ఖచ్చితంగా అవి పెద్దగా దీర్ఘకాలం ఉండేటటువంటి అంశాలు కాదు ఆ రాజకీయ విమర్శలు. అందువల్ల ఈ లోపం పార్టీని వెన్నాడుతోంది. కానీ బీఆర్ఎస్లో ఇప్పుడు వెతికితే కనీసం పట్టుమని 10 మంది కూడా సబ్జెక్ట్ తోటి అటాక్ చేయగలిగినటువంటి వాళ్ళు లేరు అనేది కేసీఆర్ అభిప్రాయంగా చెప్తున్నారు. అందువల్లనే బాధ్యతలను పంచుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలి. అంటే మామూలు రాజకీయ విమర్శలు పార్టీలో ఎవరు చేసినా పర్లేదు, కానీ సబ్జెక్ట్ వైజ్గా, డిపార్ట్మెంట్ వైజ్గా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా టెక్నికల్ డీటెయిల్స్ తోటి, ఆధారాలతోటి అటాక్ చేసినప్పుడే ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ వస్తుంది. అందుకు సంబంధించి కూడా కేసీఆర్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారని చెప్తున్నారు. అంటే ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు, ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా కొంతమేరకు సబ్జెక్ట్ని స్టడీ చేస్తూ ఉంటారు కనుక మిగిలిన నాయకులు వాయిస్ ఎన్ని వివరాలు చెప్పినా ప్రజల్లోకి వెళ్ళదు. అంత సమర్థత ఉన్నటువంటి వాళ్ళు కూడా లేని పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ల వారీగా వీళ్ళిద్దరూ దాని మీద స్టడీ చేసి మిగిలిన అంటే తమ తరువాత స్థానాల్లో ఉండేటటువంటి వాళ్ళకి, క్యాడర్కి ఆ సమాచారం అందించే విధంగా కాకుండా కీలక నాయకుల చేత ఎవరి చేత ఏం మాట్లాడించాలనేది కూడా వీళ్ళిద్దరూ డిసైడ్ చేయాలని, అందులోని వీళ్ళిద్దరికీ కూడా కొన్ని డిపార్ట్మెంట్ వైజ్గా అటాకింగ్ మెటీరియల్ ఉండాలి అనేటటువంటిది కేసీఆర్ అభిప్రాయంగా తాజాగా చెబుతూ ఉన్నారు. ప్రధానంగా కేటీఆర్కి సంబంధించి చూస్తే కనుక అర్బన్ అంటే నగరానికి సంబంధించి, పట్టణాలకు సంబంధించి, ఇండస్ట్రీస్కి సంబంధించి, ఐటీకి సంబంధించి, ల్యాండ్స్కి సంబంధించి ఈ ఇష్యూస్ మీద కేటీఆర్ స్టడీ చేసి ఆధారాలతో సహా బయటపెట్టడం, దాంతోపాటు రాజకీయ విమర్శలు చేస్తూ కేటీఆర్ మాట్లాడేదాన్ని మిగిలిన క్యాడర్ అంతా కూడా అందిపుచ్చుకొని పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలనేది ఒక దిశానిర్దేశం. అందులోని జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైడ్రా లాంటి ఇష్యూస్, తర్వాత హిల్ట్ తాజాగా వచ్చినటువంటి హైదరాబాద్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్కి సంబంధించింది, వీటి మీద పెద్ద ఎత్తున కేటీఆర్ అటాక్ చేయాలని, అదే సమయంలో ఇరిగేషను, ఫైనాన్సెస్, తర్వాత ఎలక్ట్రిసిటీ ఇలాంటి కొన్ని శాఖలకు సంబంధించి ఇప్పటికే తాను సమర్థంగా వ్యవహరిస్తాను అని దాని మీద సబ్జెక్టు ఉంది అని నిరూపించుకున్నటువంటి హరీష్ రావు ఆయా శాఖల మీద దృష్టి పెట్టి పూర్తిగా సబ్జెక్ట్ తోటి అటాక్ చేయాలని కేసీఆర్, దీనివల్ల కనీసం 6-7 సబ్జెక్టులన్నా పట్టుకుని ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేనటువంటి పరిస్థితి కల్పిస్తే కనుక ఖచ్చితంగా డిఫెన్స్లో పడుతుంది ప్రభుత్వం. రాజకీయ విమర్శలు సాధారణంగా చేయాలి, అది తప్పదు, కానీ సబ్జెక్టు తోటి కూడా అటాక్ చేయడం అనేది తప్పనిసరి. ఇందులో నిజానికి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు సీరియస్గా సబ్జెక్ట్ చేసి స్టడీ చేసి అటాక్ చేసేటటువంటి అలవాటు లేదు. కానీ ఇప్పుడు కమ్యూనిస్టులు తక్కువ సంఖ్యలో ఉండొచ్చు, ప్రజలను పెద్దగా ప్రభావితం చేసేటటువంటి స్థాయిలో ప్రజాప్రాతినిధ్యం ఉండకపోవచ్చు,
ఇవ్వకపోవచ్చు, కానీ ఒక సబ్జెక్ట్ని స్టడీ చేసి ఒక్కరున్నా సభ్యులు ఇద్దరున్నా సరే సీరియస్గా మాట్లాడడం అనేటటువంటిది అసెంబ్లీలో ఉండేది. అందులో నోబెల్ నరసింహ లాంటి వాళ్ళు కానీ, తమ్మినేని వీరభద్రం లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా సబ్జెక్ట్ని స్టడీ చేసి కమ్యూనిస్టులు వెళ్ళేవారు. వాళ్ళకి ప్రజల్లో బలం తక్కువ ఉన్న వాళ్ళు మాట్లాడే సబ్జెక్ట్ ద్వారా చర్చకు తావిచ్చేవారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఆ అటాకింగ్ మోడ్ని, అధ్యయనశీలతని అలవర్చుకోవాలి, లేకపోతే కనుక కేవలం ఒక రాజకీయంగా అంటే రాజకీయ విమర్శలకే పరిమితమైనటువంటి పార్టీగా మిగిలిపోతామంటూ కేసీఆర్ అభిప్రాయంతో పాటు గైడ్ లైన్స్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అందుకనే తాజాగా చూస్తే కనుక కేటీఆర్ జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేవి చావోరేవో తేల్చుకోవాల్సినటువంటి ఎన్నికలు కాబట్టి అర్బన్ మీద దృష్టి పెట్టడం, హైడ్రా మీద దృష్టి పెట్టడం, హిల్ట్ అంటే భూముల ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించినటువంటి దాంట్ల మీద దృష్టి పెట్టడంతో పాటు నిరంతరం అటాకింగ్ మోడ్లోకి వెళుతున్నారు. మరోవైపు విద్యుత్ థర్మల్ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి అంటే రామగుండం కావచ్చు, పాలేరు కావచ్చు, మక్తలు కావచ్చు, ఇక్కడ 10,000 కోట్ల రూపాయలతో 3 కొత్త థర్మల్ ప్లాంట్లు కడతామంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము, దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడంతో వాటిలో 30% కమిషన్కి మాత్రమే వీటిని కడుతున్నారు అంటూ మొత్తం కూడా ఆ డీటెయిల్స్ తోటి తీసుకుంటూ ఆయన అటాక్ చేయడానికి సిద్ధమవడం హరీష్ రావు. ఈ రెండు కూడా 2 రకాలుగా అంటే కొన్ని శాఖలు అయినా కొన్ని శాఖలు అయినా ఇవి నిజానికి కేటీఆర్ మాట్లాడే మాటలు, హరీష్ రావు మాట్లాడే మాటలు తరువాత స్థానం అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మిగిలినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మిగిలినటువంటి జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ సబ్జెక్టులకు సంబంధించి వీళ్ళు మాట్లాడేటటువంటి మాటల్ని ప్రామాణికంగా తీసుకుంటూ కాంగ్రెస్ మీద అటాక్ చేయాలనేటటువంటిది ఒక వ్యూహంగా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇది ఎంతవరకు ఫలిస్తుంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఇది కొంతమేరకు కాంగ్రెస్ కూడా జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితికి తావిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇంత 5 లక్షల కోట్ల కుంభకోణము, పారిశ్రామిక భూములు 9,000 ఎకరాలని ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేటటువంటిది అంటూ కేటీఆర్ దాడి చేస్తున్నప్పటికీ ఒక్క శ్రీధర్ బాబు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా సమర్థంగా అటాక్ చేయట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్లో ఉండేటటువంటి గ్రూపులు కావచ్చు, అది మనకు సంబంధించిన ఇష్యూ కాదు అన్నట్లుగా వాళ్ళు ఎవరికి వాళ్ళు వదిలేస్తారు తప్ప అంతా కలిపి ఒక్కటయ్యి ప్రతిపక్షం మీద దాడి చేసే సంస్కృతి కానీ అలవాటు కానీ కాంగ్రెస్లో లేదు. ఏ శాఖకు సంబంధించి అయితే ఆ శాఖ మంత్రికి వదిలేస్తారు. అందువల్ల సమర్థంగా అటాక్ చేయడం సాధ్యం కాదు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనత. ఆ బలహీనతను ఆధారంగా చేసుకునే వివిధ సబ్జెక్టుల వారీగా దాడి చేయాలనేటటువంటిది బీఆర్ఎస్ వ్యూహంగా చెప్తున్నారు. అందులోని జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందుగానే నగరంలో ప్రధానమైనటువంటి హైడ్రా కావచ్చు, ఎల్టా కావచ్చు, ఈ రెండు కూడా ప్రజలను ఆలోచింపు చేసేటటువంటి రీతిలో ప్రచారం నిర్వహించాలి. రాజకీయ అటాక్తో పాటుగా దానికి సంబంధించి రాష్ట్ర ఖజానాకు ఏర్పడేటటువంటి నష్టము, కాంగ్రెస్ పార్టీ ఎంత భారీ ఎత్తున 1,000 కోట్ల రూపాయలు దీనివల్ల దోపిడీ చేయబోతుందనే అంశాలని వెలికి తీయడం ద్వారా నగరంలో మళ్ళీ అంటే ఆధిక్యం సాధించాలి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనే భావన బీఆర్ఎస్లో ఉంది అని చెప్తున్నారు.